భగవద్గీత మోక్ష సన్యాస యోగం. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన. అర్జునుడు ఇట్లు పలికెను: ఓ మహాబాహో, హృషీకేశ, కేశినిషూదన, సన్యాసము మరియు త్యాగము యొక్క నిజతత్వము వేరువేరా లేదా ఒకటేనా అని తెలుసుకొనగోరుచున్నాను. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: కామ్య కర్మములను త్యజించుటయే సన్యాసమని కొందరు పండితులు చెబుతారు. సకల కర్మల యొక్క ఫలమును త్యజించుటయే త్యాగమని మరికొందరు వివేకవంతులు చెబుతారు. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యమితి చాపరే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కొందరు బుద్ధిమంతులు కర్మలన్నియును దోషయుక్తములైనవి కనుక వాటినన్నింటినీ త్యజించుటయే త్యాగమని అంటారు. మరికొందరు జ్ఞానులు యజ్ఞం, దానం, తపశ్చర్యాది కర్మములను ఎవరూ విడిచిపెట్టకూడదని అంటారు. నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరతసత్తమా త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ భారతశ్రేష్ఠ, సన్యాసము, త్యాగము అను రెండు విషయములలో గల ఈ వివిధ అభిప్రాయములలో మొదట త్యాగమును గూర్చి నా యొక్క నిర్ణయమును వినుము. ఓ అర్జున, త్యాగము 3 విధములుగా చెప్పబడుచున్నది గదా. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. యజ్ఞము, దానము, తపస్సు అనడి కర్మములు త్యజింపదగవు. అవి విధిగా ఆచరింపదగినవి. యజ్ఞము, దానము, తపస్సు మొదలగు కర్మములు ముముక్షువులకు పవిత్రతను కలుగజేయును. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కావున ఓ పార్థ, ఈ యజ్ఞ దాన తపోరూప కర్మలను మరియు కర్తవ్య కర్మలను అన్నింటినీ కూడా ఫలాసక్తులను విడిచి చేయదగినవని నా యొక్క నిశ్చిత ఉత్తమ అభిప్రాయము. నియతస్య తు సన్యాసః కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. శాస్త్ర విహిత కర్మములు విడువదగవు. మోహము వలన కర్మములను విడుచుట తమోగుణ సంబంధమైనది అని చెప్పబడినది. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. శరీర క్లేశమునకు భయపడి శోకదాయకమైనవని నిత్య కర్మములను ఎవరొక్కడు త్యజించుచున్నాడో
అతడు రజోగుణము వలన కర్మత్యాగమును చేయుచున్నాడు. రాజస త్యాగము చేయువాడు సాత్విక త్యాగముతో చేయు కర్మముల యొక్క ఫలమును పొందలేడు. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అర్జున, నియమించబడిన కర్మములను చేయవలసిందే అన్న దృఢమైన నిశ్చయ మనస్సుతో శారీరక అభిమానమును విడిచి ఫలాశయమును కూడా విడిచి ఆచరించినచో ఆ ఫలత్యాగము సాత్విక త్యాగమని చెప్పబడుచున్నది. నద్వేష్ట్య కుశలం కర్మ కుశలే నానుషజ్యతే త్యాగీ సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సత్వగుణ సమేతుడు, జ్ఞానవంతుడు, సంశయరహితుడు, త్యాగశీలుడు, శోకమయమైన కర్మమును ద్వేషించడు. అదే విధముగా సుఖమయమైన కర్మలయందు ఆసక్తిని చూపడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సః త్యాగీత్యభిధీయతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. దేహమును ధరించిన జీవుడు కర్మములను పూర్తిగా విడుచుట సాధ్యము కాదు. ఎవడొక్కడు కర్మఫలమును త్యజించి కర్తవ్య కర్మములను ఆచరించుచున్నాడో అతడు త్యాగి అని చెప్పబడుచున్నాడు. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఫలమును ఆశించి కర్మములను ఆచరించు వారికి కర్మములను చేసిన పిదప ఇష్టము లేనిది, ఇష్టమైనది మరియు మిశ్రమమైనది అను 3 విధములుగా కర్మల యొక్క ఫలితము ఉండును. కాని కర్మఫల త్యాగమునర్చిన కర్మయోగులకు ఇవి ఎన్నటికీ కలుగవు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ మహాబాహో, సర్వకర్మల యొక్క సిద్ధికి 5 కారణములు గలవని ఉన్నది ఉన్నట్లుగా తెలుపు సాంఖ్యశాస్త్రము పేర్కొంది. ఆ 5 కారణములను నా నుండి తెలుసుకొనుము. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అధిష్టానము, కర్త, వివిధములైన కరణములు, నానా విధములైన వేరువేరైన చేష్టలు గల ప్రాణవాయువు మరియు దైవము అను ఈ 5ను సర్వకర్మల యొక్క సిద్ధికి కారణములు. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. న్యాయబద్ధముగా గాని అన్యాయముగా గాని ఏ ఒక్క కర్మమును శరీరముచే గాని మాటలచే గాని మనస్సుచే గాని మానవుడు ప్రారంభించుచున్నాడో ఆ కర్మమునకు ఈ 5 హేతువులు. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్య కృతబుద్ధిత్వాత్
నసపశ్యతి దుర్మతిః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇది ఇలా ఉండగా తాను మాత్రమే కర్త అని ఎవడొక్కడు భావించుచున్నాడు అతడు అశుద్ధ బుద్ధి గలవాడగుట చేత ఆ అజ్ఞాని ఎప్పటికీ సత్యమును తెలుసుకొనలేకున్నాడు. యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవడొక్కడు అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేకుండా కర్మములను చేయుచున్నాడో, ఎవడొక్కడి బుద్ధి కర్మము యొక్క ఫలములయందు ఉండదో అతడు ఈ లోకమునందు గల సర్వప్రాణులను వధించినను అతడు చంపినవాడు కాడు. అందు ఫలితముగా సంసార బంధము ఏర్పడదు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మచోదన కరణం కర్మకర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మ గురించిన జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత అను ఈ మూడింటితో కూడినది కర్మచోదము. కరణం, కార్యం మరియు ఆ కర్మమును చేయు కర్త అని కర్మసంగ్రహములు 3 విధములు. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసంఖ్యాని యథావచ్ఛృణుతాన్యపి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మానవుడి యొక్క గుణముల యొక్క పరిణామములను లెక్కించినప్పుడు గుణభేదములను బట్టి జ్ఞానము, కర్మము మరియు కర్త అను ఈ 3 త్రివిధములుగా చెప్పబడుచున్నది. వాటి వివరాలను కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పెదను వినుము. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ జ్ఞానము చేత పురుషుడు విభక్తములైన సర్వభూతములయందు గల విభక్తము కానట్టి నశించనట్టి ఏకమైన ఆత్మను చూచుచున్నాడో అట్టి పురుషుని యొక్క జ్ఞానము సాత్విక జ్ఞానము అని తెలుసుకొనుము. పృథక్త్వేన తు యజ్ఞానం నానా భావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ జ్ఞానముచే పురుషుడు సమస్త ప్రాణులయందు వేరువేరుగా ఉండు ఆచారములను, వేరువేరుగా ఉండు గుణములను, శారీరక భేదములను, వివిధ భావములను గ్రహించుచున్నాడో పురుషుడి యొక్క అట్టి జ్ఞానము రాజస జ్ఞానమని తెలుసుకొనుము. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ జ్ఞానముచే పురుషుడు నీచమైనది, హేతువు లేనిది, తత్వము కానిది, అల్పమైనది అగు కర్మములను సంపూర్ణ ఫలమును ఇచ్చునవి అని భావించి ఆచరించుచున్నాడో పురుషుడి యొక్క అట్టి జ్ఞానము తామస జ్ఞానమని తెలుసుకొనుము. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం.
నియతమైన ఏ ఒక్క కర్మము సంగత్వము లేకుండా, రాగద్వేషములు లేకుండా, ఫలాపేక్ష లేని పురుషునిచే చేయబడునో అట్టి కర్మ సాత్విక కర్మమని చెప్పబడుచున్నది. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ ఒక్క కర్మము భోగములను ఆశించి అహంకారము గల వానిచే విశేష ప్రయాసతో చెయ్యబడుచున్నదో అట్టి కర్మము రాజస కర్మమని తెలుసుకొనుము. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మము యొక్క పరిణామమును, క్షయమును, దాని వలన ఇతర జీవులకు కలుగు హింసను, సామర్థ్యమును గ్రహించకుండా అవివేకము వలన ఏ ఒక్క కర్మము ప్రారంభించబడుచున్నదో అట్టి కర్మము తామస కర్మమని చెప్పబడుచున్నది. ముక్తసంగో నహంవాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సంగత్వము నుండి విడుబడినవాడు, అహంకారరహితముగా మాట్లాడువాడు, ధైర్యముతోనూ ఉత్సాహముతోనూ కూడినవాడు, కార్యము సిద్ధించినను సిద్ధించకపోయినను వికారము చెందనివాడు సత్వగుణము గల కర్త అని చెప్పబడుచున్నాడు. రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్త రాజసః పరికీర్తితః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. పొగడ్తలను ఆశించువాడు, కర్మఫలమును ఆశించువాడు, లుబ్ధుడు, హింసా స్వభావము గలవాడు, శుచిత్వము లేనివాడు, హర్షశోకములతో కూడినవాడు రాజసకర్త అని చెప్పబడుచున్నాడు. అయుక్తః ప్రాకృతః స్తబ్దః శఠో నైష్కృతికోలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. యుక్తుడు కానివాడు, పామరుడు, జడస్వభావము గలవాడు, వంచకుడు, ఇతరులను మోసగించి నష్టపరచువాడు, సోమరిపోతూ దుఃఖ స్వభావము గలవాడు, కాలయాపన చెయ్యువాడు తామసకర్త అని చెప్పబడుచున్నాడు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ ధనంజయ, బుద్ధి మరియు ధృతి యొక్క 3 విధములైన గుణభేదముల గురించి వేరువేరుగా సంపూర్ణముగా చెప్పెదను వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. హే పార్థ, ప్రవృత్తి విషయములను, నివృత్తి విషయములను, చేయదగిన కార్యములను, చేయకూడని అకార్యములను, భయమునకు అభయమునకు కారణములను, బంధ మోక్షముల గురించిన సత్యమును ఎవరొక్కడి బుద్ధి దృఢముగా తెలుసుకొనుచున్నదో అతడి యొక్క బుద్ధి సాత్వికమైనది. యయా ధర్మమధర్మం చ
అకార్యం చకార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థరాజసీ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ధర్మమును అధర్మమును, చేయదగిన కార్యములను చేయకూడని అకార్యములను యథార్థముగా ఎవరొక్కడి బుద్ధి తెలుసుకోలేదో అట్టివాడి యొక్క బుద్ధి రజోగుణము వలన ఏర్పడిన రాజసబుద్ధి అని తెలుసుకొనుము. అధర్మం ధర్మమితి యామన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సా పార్థతామసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, తమోగుణముచే ఆవరించబడిన వాడై ఏ ఒక్క బుద్ధి వలన అధర్మమును ధర్మమని, అదేవిధముగా సర్వ విషయములను విపరీతముగా తెలుసుకుంటాడో అట్టివాడి యొక్క బుద్ధి తామసికమైనది. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియక్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థసాత్వికీ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ఏ ధృతి వలన మనస్సు, ప్రాణము, ఇంద్రియములు ఏకాగ్రతతో మోక్ష సాధనములను తప్ప వేరొక విషయమును ఆశించక ఉపాసించుచున్నదో అట్టి ధృతి సాత్వికమైనదని తెలుసుకొనుము. యయాతు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థరాజసీ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ఫలములయందు మిక్కిలి కోరికలు గలవాడు ఏ ఒక్క ధృతితో ధర్మ అర్థ కామములకు సాధనమైన కర్మములను చెయ్యుచున్నాడో అట్టి ధృతి రాజసికమైనది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థతామసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, దుర్బుద్ధి గలవాడు ఏ ఒక్క ధృతి చేత స్వప్నమును, భయమును, శోకమును, విషాదమును, గర్వమును విడవకున్నాడో అట్టి ధృతి తామసికమైనది. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభా అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ భరతశ్రేష్ఠుడా, ఇప్పుడు 3 విధములైన సుఖములను గూర్చి నేను చెప్పెదను వినుము. ఏ సుఖము దీర్ఘకాలము అలవాటు పడినందున జీవుడు రమించుచున్నాడో సంసారమునందు ఏర్పడు దుఃఖ నాశనమును కూడా పొందుచున్నాడు. ఎత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. యోగమును ప్రారంభించిన కాలమునందు విషయము వలె గోచరించినప్పటికీ అంతమునందు అమృతతుల్యమై ఆత్మబుద్ధిని ప్రసాదించును అట్టి సుఖము సాత్విక సుఖమని చెప్పబడును. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ సుఖము
విషయేంద్రియ సంయోగము వలన ప్రారంభంలో అమృతతుల్యముగా అనిపించినప్పటికీ పరిణామమున విషతుల్యమగును. అట్టి సుఖము రాజస సుఖము అని చెప్పబడును. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నిద్ర, సోమరితనము, మోహముల వలన ఏర్పడినదై ఏ సుఖము ప్రారంభమునందు మరియు అంతమునందు కూడా ఆత్మమోహమును కలుగజేసి దుఃఖమును కలిగించునో అట్టి సుఖము తామసమని చెప్పబడుచున్నది. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ భూలోకమున జనించిన ప్రాణులలో గాని, ఆకాశమునందు గల గంధర్వులు మొదలైన వారిలో గాని, దేవతలలో గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములకు వశము కాని వారు ఎవ్వరూ లేరు. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పరంతప, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులకు వారి వారి స్వభావముచే కలుగు గుణముల వలన కర్మములు వేరువేరుగా విభజించబడినవి. శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. బాహ్య ఇంద్రియముల నిగ్రహము, అంతఃకరణ నిగ్రహము, ధర్మములను పాటించుటలో ఎదురవు కష్టములను సహించుట, శారీరక శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, మనశ్శరీరేంద్రియముల సరళత్వము, వేదశాస్త్రముల జ్ఞానము మరియు అధ్యయనము, పరతత్వానుభవ జ్ఞానము మరియు ఆస్తిక బుద్ధి, ఇవి అన్నియును స్వభావము వలన ఏర్పడిన బ్రాహ్మణ కర్మములు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. శౌర్యము, తేజస్సు, దృఢత్వము మరియు ధైర్యము, దాక్ష్యము, యుద్ధమునందు వెనుకడుగు వేయకుండుట, దానగుణము మరియు స్వామి భావముతో తన ప్రజలను నియమించు సామర్థ్యము అనునవి స్వభావసిద్ధమైన క్షత్రియ కర్మములు. కృషి గౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ వ్యాపారములు స్వభావసిద్ధమైన వైశ్యకర్మములు. అదే విధముగా ముందు తెలిపినటువంటి 3 వర్ణముల వారికి పరిచర్య రూపమైన కర్మములను చేయుటయే స్వభావసిద్ధమైన శూద్రకర్మము. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వారి వారి కర్తవ్య కర్మములయందు శ్రద్ధగల మానవులు మోక్షసిద్ధిని పొందుచున్నారు. తన యొక్క కర్తవ్య కర్మములను
ప్రీతితో చేయువాడు ఏ విధముగా సిద్ధిని పొందుచున్నాడో చెప్పెదను వినుము. యతః ప్రవృత్తిర్భూతానాం येन सर्वमिदं ततं స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి ఎవరి వలన కలుగుచున్నదో, ఎవరిచే ఈ సర్వము వ్యాపించబడియున్నదో ఆ పరమేశ్వరుడిని స్వాభావిక కర్మల ద్వారా ఆరాధించి జీవుడు సిద్ధిని పొందుచున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. స్వధర్మములో లోపము ఉన్నప్పటికీ ఎంతో శ్రద్ధగా చక్కగా ఆచరించబడు పరధర్మము కంటెను స్వధర్మాచరణమే శ్రేయస్కరము. స్వభావసిద్ధమైన కర్మమును ఆచరించు మనుజుడు ఎట్టి పాపమును పొందడు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ కుంతీపుత్ర, సహజమైన కర్మము దోషయుక్తమైనను విడువరాదు. పొగచే అగ్ని కప్పబడినట్లు కర్మలన్నీయును దోషముల చేత ఆవరించబడియున్నవి కదా. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగతస్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ప్రాపంచిక విషయములయందు ఆసక్తి లేనివాడు, జితాత్ముడు, కోరికలు లేనివాడు సన్యాసము చేత ఉత్తమమైన నిష్కామకర్మ సిద్ధిని పొందుచున్నాడు. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అర్జున, నిష్కామకర్మ సిద్ధిని పొందినవాడు ఏ ఒక్క ఉపాయముచే ఆత్మదర్శనమును పొందుచున్నాడు ఆ ఉపాయమును సంక్షిప్తముగా చెప్పెదను వినుము. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ విధస్య చ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై దృఢత్వముతో మనస్సును నియమించి శబ్దాది విషయములను విడిచి రాగద్వేషములను కూడా విడిచి వివిక్తసేవీ లఘ్వాసి యతవాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ధ్యానకాలమునందు పరిశుభ్రమైన ఏకాంత ప్రదేశమునందు నివసిస్తూ మితమైన ఆహారమును భుజిస్తూ స్వాధీనమైన మనోవాక్కాయములు గలవాడై ఎల్లప్పుడూ ధ్యానయోగ పరాయణుడై వైరాగ్యమును చక్కగా ఆశ్రయించువాడై అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును విడిచి మమకారరహితుడై శాంతియుతుడై నిష్కామ కర్మయోగమును చెయ్యువాడు ఆత్మదర్శనమును పొందుచున్నాడు.
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఆత్మస్వరూపమును ఉన్నది ఉన్నట్లుగా గ్రహించినవాడు, తద్వారా బ్రహ్మభావమును పొందినవాడు, ప్రసన్న చిత్తుడై అల్పమైన లౌకిక విషయముల కొరకు దుఃఖించడు మరియు వాటిని ఆశించడు. సమస్త ప్రాణులయందును సమభావము గల అట్టివాడు నా పరాభక్తిని పొందుచున్నాడు. భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నేను ఎట్టివాడిని, ఎంతటి ప్రభావము గలవాడిని అన్న విషయములను పరాభక్తి చేతని యథార్థముగా తెలుసుకొనుచున్నాడు. ఆ తరువాత పరమభక్తితో నన్ను పరిపూర్ణముగా పొందుచున్నాడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎల్లప్పుడూ సమస్త కర్మలయందును కర్తృత్వ భావమును వదిలి ఆయా కర్మల ఫలమును నాయందే సమర్పించి కర్మములను చేయు కర్మయోగి నా అనుగ్రహము వలన సనాతనమైన శాశ్వతమైన నాశరహితమైన మోక్షమును పొందుచున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సకల కర్మములను మనస వాచ కర్మణ నాకే అర్పించి మత్పరాయణుడవై బుద్ధియోగమునవలంబించి ఎల్లప్పుడూ నాయందే చిత్తము గలవాడవు కమ్ము. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్వమహంకారాత్ నశ్రూష్యసి వినంక్ష్యసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మునుపు తెలిపినట్టుగా నాయందే చిత్తము గలవాడవై నా అనుగ్రహము వలన సర్వ సంకటములను దాటగలవు. ఒకవేళ నీవు అహంకారము వలన నా వచనములను వినజాలనిచో నీవు నశించిపోయెదవు. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అహంకారముతో నేను ఈ యుద్ధమును చెయ్యను అని నీవు నిశ్చయించుకొనుట వ్యర్థము. ఏలనగా నీ స్వభావమే నిన్ను యుద్ధము చెయ్యమని నియోగించును. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ కౌంతేయ, మోహము వలన ఏ యుద్ధమును చెయ్యుటకు నీవు ఇష్టపడుటలేదో స్వభావసిద్ధమైన నీ కర్మము చేత అనగా నీ గుణము చేత బంధింపబడిన వాడివై పరవశుడవై యుద్ధమును చేసెదవు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అర్జున, ఈశ్వరుడు సమస్త ప్రాణుల యొక్క హృదయ ప్రదేశమునందు ఉంటూ శరీరరూప యంత్రములను అధిరోహించిన
సర్వ ప్రాణులను మాయాశక్తి చేత నడిపించుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, అన్ని విధములుగాను అట్టి పరమేశ్వరుడిని శరణు పొందుము. అతని అనుగ్రహము వలనే పరమశాంతిని మరియు శాశ్వతమైన మోక్షమును పొందగలవు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ విధముగా రహస్యములలో రహస్యమైన జ్ఞానమును నీ కొరకు నా చేత చెప్పబడినది. దీనిని పూర్తిగా గ్రహించి విచారణ చేసి నీకు తగిన దానిని అనుష్ఠించుము. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః, ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సకల రహస్య విషయములయందును పరమరహస్యము గురించిన నా యొక్క వచనములను మరొక్కసారి వినుము. నీవు నాకు అత్యంత ఇష్టుడవు కనుక నీ హితమును కోరి చెబుతున్నాను. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానీ ప్రియోసి మే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, నీవు నాయందే మనస్సును ఉంచుము. నా భక్తుడవు కమ్ము. నన్నే ఆరాధించువాడవు కమ్ము. నన్నే నమస్కరించుము. ఇట్లు చేయుట వలన నన్నే పొందగలవు. ఈ సత్యమును నాకు ఎంతో ఇష్టుడవైన నీపై ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను చేస్తూ వాటి ఫలమును విడిచిపెట్టి సర్వశక్తిమంతుడను సర్వధారుడను పరమేశ్వరుడను అయిన నన్నొక్కడిని శరణు పొందుము. సకల పాపముల నుండి నిన్ను నేను విడిపించెదను. నీవు శోకింపవలదు. ఇదం తే నాతపస్కాయ నా భక్తాయ కదాచన, నచాశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నాచే చెప్పబడిన ఈ పరమరహస్యమును తపస్సంపన్నుడు కాని వానికి, భక్తుడు కానివానికి, వినుటకు ఇష్టపడని వానికి, నన్ను ద్వేషించువానికి నీవు చెప్పరాదు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి, భక్తిం మయి పరాం కృత్వా మామీ వైశ్యత్య సంశయః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు పరమమైన గుహ్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు వ్యాఖ్యానించి చెప్పుచున్నాడో అతడు నా యందు ఉత్తమమైన భక్తిని చేసి నన్నే పొందుచున్నాడు. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః, భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం.
ఈ భూలోకమునందు గల మనుష్యులలో అతని కంటెను నాకు మిక్కిలి ఇష్టమునర్చువాడు వేరొక్కడు లేడు. నాకు అతని కంటెను ప్రియమైన వాడు మరొక్కడు ఉండబోడు. అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు మన మధ్య జరిగిన ఈ ధర్మ సంవాదమును వినుచున్నాడో వాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించినవాడు అని నా యొక్క ఉద్దేశ్యము. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. శ్రద్ధావంతుడు అసూయ లేనివాడు అగు ఏ నరుడు ఈ గీతాశాస్త్రమును కేవలము ఆలకించునో అతడు కూడా ముక్తుడై మిక్కిలి పుణ్యకర్మములను చేసి శుభకరమైన ఉత్తమ లోకములను పొందుచున్నాడు. కచ్చిదేతచ్ఛృతం పార్థ త్వయ్యైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ఈ విధముగా నేను తెలిపిన గీతాశాస్త్రము నీచే ఏకాగ్ర చిత్తముతో శ్రవణము చెయ్యబడినది కదా. ఓ ధనంజయ, నీ యొక్క అజ్ఞానము వలన కలిగిన మోహము నశించినది కదా. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ర సాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. అర్జునుడు ఇట్లు పలికెను. ఓ అచ్యుత, నీ అనుగ్రహము వలన నా మోహము పూర్తిగా నశించినది. సత్యమైన జ్ఞానమును పొందితిని. నా సందేహములన్నీయును తొలగిపోయి నా స్థితిని తిరిగి పొందితిని. కనుక నీ యాజ్ఞను ఆచరించెదను. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషం అద్భుతం రోమహర్షణం. ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇట్లు పలికెను. ఓ రాజా, ఈ విధంగా శ్రీ వాసుదేవుడికి మహాత్ముడైన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును వింటిని. ఎంత అద్భుతమో! నా మేను పులకరిస్తున్నది. వ్యాస ప్రసాదాచ్ఛృతవాన్ ఏతద్గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు పలికిన యోగం అను ఈ గీతాజ్ఞానము ఉత్కృష్టమైనది, రహస్యమైనది. వ్యాసుని దయవలన నేను దానిని స్వయంగా వినగలిగితిని. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. ధృతరాష్ట్ర మహారాజా, కృష్ణార్జునుల మధ్య జరిగిన ఈ సంవాదము పుణ్యప్రదము, ఎంతో ఆశ్చర్యకరము. దానిని తలచి తలచి మళ్ళీ మళ్ళీ పరమానందమును పొందుతున్నాను. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయోమి మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. శ్రీహరి ప్రదర్శించిన మహాద్భుతమైన రూపమును
స్మరించే కొద్దీ నాకు విస్మయం కలుగుతున్నది. మళ్ళీ మళ్ళీ పులకించిపోతున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికిన శ్లోకం. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన ధనంజయుడు ఎక్కడ ఉంటారో అక్కడి సకల సంపద, విజయ, వైభవములు, ధర్మము నిలిచి ఉండును.